అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనబడుతోంది. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వివిధ రూపాల్లో భక్తులు రామభక్తిని చాటుకుంటున్నారు. ప్రత్యేకంగా ఆలయాల్ని ముస్తాబు చేశారు. భక్తి పాటలు పాడుతున్నారు. ఆ క్రమంలోనే రామనామమే ప్రాణమని నమ్మిన రామభక్తుడు వినూత్న ఆలోచనతో అయోధ్య మందిరాన్ని రూపొందించారు. 20,000 నాణాలను ఉపయోగించి 10 అడుగుల పొడవు కలిగిన 8 అడుగుల వెడల్పుతో అత్యద్భుతంగా అయోధ్య రామమందిర ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. కేవలం 3 రోజులు శ్రమించి భక్తితో తయారు చేసి పూజలు జరిపి ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. రామ మందిర ప్రతిరూపం తయారీలో అన్ని రకాల నాణాలను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు.